అంజనాద్రి బెట్ట హనుమంతుడి జన్మస్థలంగా ప్రసిద్ధి. రామాయణంలో పేర్కొన్న కిష్కింద రాజ్యానికి సంబంధించిందని నమ్ముతారు. పూర్వం ఇది ప్రైవేట్ యాజమాన్యంలో ఉండేది, కానీ ప్రస్తుతం దేవాదాయ శాఖ దీనిని నిర్వహిస్తోంది. అంజనాద్రి పర్వతం కర్ణాటక రాష్ట్రంలోని కొప్పల జిల్లా గంగావతి తాలూకాలో ప్రసిద్ధ హంపికి దగ్గరలో ఉంది. పర్వతంపైనే హనుమంతుడు జన్మించాడని భక్తులు నమ్ముతారు. హనుమంతుడి తల్లి పేరు అంజనాదేవి. పేరు మీదుగానే ఈ పర్వతానికి అంజనాద్రి, అంజన ప్లస్ అద్రి, ఇక్కడ అద్రి అంటే పర్వతం అనే పేరు వచ్చింది. ఇది హనుమంతుడికి అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది మరియు దేశం నలుమూలల నుండి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. పురాణాలలో పేర్కొన్న కిష్కింద రాజ్యానికి చెందినదిగా గుర్తించబడింది. కిష్కింద అనేది వానర రాజులైన వాలి మరియు సుగ్రీవుడు పాలించిన ప్రాంతం. రాముడి రాక వనవాస సమయంలో శ్రీరాముడు తన భార్య సీతాదేవిని వెతకడానికి ఈ ప్రాంతానికి వచ్చారు. ఇక్కడే రాముడు హనుమంతుడిని మరియు సుగ్రీవుడిని కలుసుకుని సీతను వెతకడానికి సాయం పొందాడు. పర్వతం పక్కనే పవిత్రమైన తుంగభద్ర నది ప్రవహిస్తుంది. ఇది ఈ ప్రాంతం యొక్క ఆధ్యాత్మికతను మరింత పెంచుతుంది. హంపికి సమీపంలో అంజనాద్రి పర్వతం కేవలం నదికి అవతలి వైపున యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన హంపి యొక్క ముఖ్య ప్రాంతాలైన రిషముఖ పర్వతం, మాతంగ పర్వతం వంటి వాటికి దగ్గరగా ఉంది. దీనివల్ల మధ్యయుగ కాలపు విజయనగర సామ్రాజ్యం చరిత్రతో కూడా ఇది ముడిపడి ఉంది. విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని అత్యంత పవిత్రంగా భావించారు. పర్వతాన్ని చేరుకోవడానికి రోడ్డు మార్గమే ఉత్తమం. మీరు హంపి వైపు నుంచి వస్తే తుంగభద్ర నదిని దాటాల్సి ఉంటుంది. సాధారణంగా పడవలు, కొరక్కిల్ బోట్లలో రైలు మార్గం. దీనికి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్లు కొప్పడ, హౌస్పేట్ మరియు మునిరాబాద్. ఇక్కడి నుండి టాక్సీ లేదా స్థానిక ఆటో రిక్షాలలో సుమారు 1 గంట ప్రయాణం చేయాల్సి ఉంటుంది. విమాన మార్గం దగ్గరలోని విమానాశ్రయం విజయనగర ఎయిర్పోర్ట్ సుమారు 72 కిలోమీటర్లు. 2 పర్వతం ఎక్కడానికి ఆలయం పర్వతం పైభాగంలో ఉంటుంది. గుడికి చేరుకోవడానికి 550 నుంచి 575 మెట్లు ఎక్కాల్సి వస్తుంది. ఇది ఆరోగ్యంగా ఉన్న భక్తులకు సుమారు 45 నిమిషాల సమయం పడుతుంది. ఇది ఒక చిన్న ట్రెక్కింగ్ అనుభవాన్ని ఇస్తుంది. భక్తుల రద్దీ నిరంతరం పెరుగుతోంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మరియు స్థానిక అధికారులు పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రయత్నిస్తున్నారు. భక్తులు మెట్లు ఎక్కుతున్నప్పుడు మరియు ఆలయంలో నీటిని నింపుకునే సదుపాయం ఉంది. కొండపై కోతులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తారు. ఆలయ ప్రవేశానికి ఎటువంటి ప్రవేశ రుసుము, ఎంట్రీ టికెట్ లేదు. రాబోయే ప్రణాళికలో ఉన్న ముఖ్య సదుపాయాలు: అంజనాద్రిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి కర్ణాటక ప్రభుత్వం వృద్ధులు మరియు మెట్లు ఎక్కలేని భక్తుల కోసం పర్వతంపైకి సులభంగా చేరుకోవడానికి రోప్వే సౌకర్యం ఏర్పాటు చేయాలని ప్రణాళిక ఉంది. భక్తుల రద్దీని తట్టుకునేందుకు సుమారు 35 ఎకరాల స్థలంలో వాహనాలను నిలిపేందుకు పార్కింగ్ స్థలాన్ని అభివృద్ధి చేయనున్నారు. తాగునీరు, వసతి మరియు భక్తులకు అవసరమైన ఇతర ప్రాథమిక సౌకర్యాలు మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటున్నారు. వారాంతాల్లో, వీకెండ్స్ మరియు పండుగ రోజుల్లో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణ రోజుల్లో వేలాది మంది భక్తులు, థౌసండ్స్ ఆఫ్ డివోటీస్ వస్తుంటారు. ప్రత్యేక రోజుల్లో, హనుమాన్ జయంతి వంటి ముఖ్య పండుగల సమయంలో భక్తుల సంఖ్య 1,00,000కు పైగా, ఓవర్ 1 లాక్ చేరుకుంటుంది. ఈ కొండకు మహారాష్ట్ర మరియు ఉత్తర భారతదేశం నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ ఉన్న విగ్రహం కొండపై చెక్కబడినదిగా, కార్వ్డ్ ఆన్ ది హిల్ భావిస్తారు. రామ, సీతాదేవి ఐడల్స్ ప్రధాన ఆలయంలో వీరికి కూడా విగ్రహాలు ఉన్నాయి. 3 అంజనాదేవి ఆలయం, అంజనాదేవి టెంపుల్, హనుమంతుడి తల్లి అయిన అంజనాదేవికి అంకితం చేయబడిన ఆలయం కూడా ఇక్కడ ఉంది. అంజనాద్రి బెట్టను చాలా మంది హిందువులు ఆంజనేయ స్వామి, హనుమంతుడి జన్మస్థలంగా గట్టిగా నమ్ముతారు. ఇది కిష్కింద ప్రాంతంలో భాగమని పురాణాలు చెప్తున్నాయి. వాల్మీకి రామాయణంలో కిష్కింద అనేది వానర రాజు సుగ్రీవుడు పరిపాలించిన ప్రాంతం. అంజనాదేవి తపస్సు, హనుమంతుడి తల్లి అయిన అంజనాదేవి శివుడి అనుగ్రహం కోసం ఈ కొండపైనే తపస్సు చేసిందని, అందుకే ఈ కొండకు అంజనాద్రి, అంజనకొండ అనే పేరు వచ్చిందని స్థానికుల నమ్మకం. విజయనగర సామ్రాజ్యం రాజధానిగా విలసిల్లింది. రామాయణంతో సంబంధం హంపి చుట్టుపక్కల ప్రాంతాలైన మతంగ పర్వతం, రిషముఖ పర్వతం మరియు పొదలలో ఉన్న గుహలు మొదలైనవి రామాయణంలోని సంఘటనలతో ముడిపడి ఉన్నాయని ఇక్కడి వారు నమ్ముతారు. రాముడు సీతను వెతుకుతూ సుగ్రీవుడిని కలిసిన ప్రాంతం ఇది. ఈ అంజనాద్రి బెట్ట ఆలయాన్ని 2018 నుండి కర్ణాటక రాష్ట్రంలోని మతపరమైన దానధర్మాలు మరియు ఎండోమెంట్స్ శాఖ, ది హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తోంది. ఇక్కడ రోజు ఆంజనేయ స్వామికి అభిషేకాలు, అలంకరణలు మరియు ఆరతులు నిర్వహిస్తారు. ప్రధాన పండుగ హనుమాన్ జయంతి ఇక్కడ అత్యంత ముఖ్యమైన మరియు
వైభవంగా నిర్వహించే పండుగ. ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు స్వామి దర్శనం కోసం తరలివస్తారు. కొంతమంది భక్తులు ప్రత్యేకంగా హనుమమాల ధరించి ఈ కొండపైకి చేరుకుని స్వామికి ప్రత్యేక పూజలు సమర్పిస్తారు. ఇక్కడి నుండి సూర్యాస్తమయాన్ని సన్సెట్ చూడటం చాలా పవిత్రంగా, అద్భుతంగా భావిస్తారు. హంపిలో తుంగభద్ర నదికి ఉత్తరాన ఉన్న అనెగుంది. అనెగుండి ప్రాంతంలో వాలి గుహ ఉంది. పురాణాల ప్రకారం ఈ ప్రాంతమే వానర రాజ్యం కిష్కింధ. వాలి గుహకు దగ్గరగా ఉండే ప్రదేశాలు దుర్గా ఆలయం, దుర్గా టెంపుల్. వాలి గుహ ఉన్న కొండ పాదాల వద్ద దుర్గాదేవికి అంకితం చేయబడిన ఒక ప్రాచీన ఆలయం ఉంది. క్షేత్రం వాలి గుహ ఒక కొండపైన ఉంటుంది. దాని దిగువన ఒక ఆలయ సముదాయం ఉంది. ఈ సముదాయంలోనే దుర్గా ఆలయం ప్రధానమైంది. విజయనగర రాజుల ఆరాధ్య దైవం ఈ దుర్గాదేవి విజయనగర రాజులకు ఇష్టమైన దేవత. వారు ఏదైనా ముఖ్యమైన పని లేదా యుద్ధానికి వెళ్లే ముందు అమ్మవారిని పూజించేవారు. దసరా వేడుకలు, దసరా ఉత్సవాలను ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహించేవారు. దుర్గాదేవి 9 రూపాలు ఆరాధనకు ముఖ్య కేంద్రాలు. వాలి గుహ ప్రదేశం ఈ గుహ దుర్గా ఆలయానికి సమీపంలో కొండపై ఉంటుంది. చరిత్ర రామాయణం ప్రకారం ఇది వాలి నివాసంగా, సంపదలు దాచిన ప్రదేశంగా భావిస్తారు. ప్రత్యేకత ఈ గుహ ప్రవేశ ద్వారం చిన్నగా ఉంటుంది. లోపల చల్లని వాతావరణం, అలాగే ధ్యానం చేయడానికి ఉపయోగపడే స్థలం ఉంటుంది. ప్రస్తుతం కూడా కొందరు సాధువులు ఈ గుహలో ధ్యానం చేస్తుంటారు. రామాయణంలోని వానర రాజు వాలి నివసించిన గుహగా భక్తులు మరియు స్థానికులు నమ్ముతారు. వాలి తన సోదరుడైన సుగ్రీవుడితో పోరాడినప్పుడు లేదా సంవత్సరాల తరబడి రాక్షసులతో యుద్ధం చేసినప్పుడు ఈ గుహలోనే ఉండినట్లు చెబుతారు. చారిత్రక నేపథ్యం ఈ ప్రాంతమంతా రామాయణంలో ప్రస్తావించబడిన కిష్కింధ రాజ్యంగా భావిస్తారు. శ్రీరాముడు, లక్ష్మణులు వాలిని వధించడానికి ముందు సుగ్రీవుడితో కలిసి ఈ ప్రాంతంలోనే ఉన్నారు. సందర్శన ఇది సాధారణంగా ఒక సహజ సిద్ధమైన పెద్ద శిలల మధ్య ఏర్పడిన గుహగా ఉంటుంది. 3. నవ బృందావనం, నవ బృందావన, నవదుర్గ వనం అనే పేరు కొద్దిగా పోలి ఉన్న మరో ముఖ్యమైన ప్రదేశం నవ బృందావనం. ఇది వాలి గుహ ప్రాంతానికి దగ్గరగా తుంగభద్ర నది మధ్యలో ఒక దీవిలో ఉంటుంది. నవ 9 బృందావనం ఈ ప్రదేశం 9 మంది మాధ్వ ఆచార్యుల సన్యాసులు సమాధులతో బృందావనం కూడిన ఒక పవిత్రమైన క్షేత్రం. పౌరాణిక నేపథ్యం ఈ ప్రదేశం కూడా పురాణాల ప్రకారం శ్రీరాముడు 9 మంది శక్తివంతమైన సాధువులు ఇక్కడ ధ్యానం చేస్తారని చెప్పిన పవిత్ర భూమి. ఈ ఆలయం ప్రాంగణంలోనే ఈ 3 పవిత్రమైన సౌకర్యాలు ఉన్నాయి. 1. గోశాల, 2. నవగ్రహాల ప్రతిష్టాపన, 3. జ్యోతిర్లింగాల ప్రతిష్టాపన. ఈ 9 గ్రహాలు మనిషి జీవితంలో శుభాశుభాలను నిర్ణయిస్తాయి, మానవ జీవిత గమనాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిషం చెబుతుంది. ప్రతి రాశివారు తమకు కేటాయించిన జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడం లేదా పూజించడం వలన గ్రహదోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతారు. 12 జ్యోతిర్లింగాలు మరియు నవగ్రహాల వంటి పవిత్ర పుణ్యక్షేత్రాల సందర్శన వల్ల ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, ఆరోగ్యం మరియు సంతోషం లభిస్తాయి. అందరూ ఈ పవిత్ర స్థలాలను దర్శించి సుఖ సంతోషాలతో పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు.